100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. సందుకి ఒక సెంటర్ వెళ్ళడాన్ని రీసెంట్గా గమనించాను. బేసికల్గా ఇన్ఫర్టిలిటీ ఈ ప్రాబ్లం గురించి మాట్లాడితే ఎందరో కపుల్స్ పిల్లల కోసం ట్రై చేస్తూ వాళ్ళకి అన్ని రకాల ట్రీట్మెంట్స్ వర్కౌట్ అవ్వకుండా ఏం చేయాలరా దేవుడా అని గుళ్ళ చుట్టూరా తిరిగి ముడుపులు కట్టుకునే సిచ్యువేషన్స్ మనం నవ్వెందని వింటూనే ఉంటాం. ఈ నేపథ్యంలో సందుకి మనకి ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఈ మధ్య కాలంలో దర్శనమిస్తున్న వేళ ఎల్లోపతి మెడిసిన్లో ఇన్ఫర్టిలిటీని క్యూర్ చేయడానికి ఎన్ని సెంటర్స్ అయితే ఉన్నాయో అంతే కాంపిటేటివ్గా హోమియోపతిలో కూడా ట్రీట్మెంట్ ఉంది అన్నది వినిపిస్తోంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎస్పెషలీ థెరపీ టాక్స్ ఈ ఇంటర్వ్యూ ద్వారా నాతో పాటు ప్రముఖ హోమియోపతి మెడిసిన్ని ఫాలో చేసి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి శ్వేత గారు ఉన్నారు గెస్ట్గా. ఆవిడతో మాట్లాడి హోమియోపతి ఇన్ఫర్టిలిటీకి క్యూరా, అసలు హోమియోపతి ఏ బేసిస్ ఆఫ్ మెడిసిన్ వేర్ ఇన్ విచ్ అన్ని రోగాలకి ట్రీట్మెంట్ ఇస్తాము అని ప్రామిస్ చేస్తున్నారు. ఆ మందేంటో పేరు తెలీదు, అది ఎప్పుడెప్పుడు వేసుకోవాలో డాక్టర్ మనకి ప్రిస్క్రైబ్ చేస్తే తప్ప వేసుకోవడం తెలీదు. అండ్ క్యూర్ ఉందా లేదా కూడా చాలా సందర్భాల్లో తెలియదు, సంవత్సరాల తరబడి వాడేవాళ్ళు అయితే ఉన్నారు. సో కాస్త డీటెయిల్డ్గా డీప్గా సబ్జెక్ట్ మాట్లాడుకుందామని ఫిక్స్ అయ్యాను. హలో శ్వేత గారు, నమస్తే. హాయ్ దీప్తి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు మీ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇప్పుడు వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అబ్సల్యూట్లీ. ఎందుకంటే కేవలము నా ఒక్క పాయింటే కాదు, జనాల మైండ్లో నడుస్తున్న క్వశ్చన్స్ అన్నిటినీ ఈరోజు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. బికాజ్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ వన్ అమంగ్ దోస్ ప్రాబ్లమ్స్ జనాలు ఈ మధ్య బాగా ఫేస్ చేస్తున్నారు. అండ్ అది ఒక పాండమిక్ లాగా అయిపోతుంది అని అన్నా కూడా ఆశ్చర్యం లేదేమో అనిపిస్తుంది నాకు. డెఫినెట్లీ. బట్ స్టార్ట్ చేద్దాం శ్వేత గారు. ఫస్ట్ క్వశ్చన్ ఒక్కటి చెప్పండి. షుగర్ కోటెడ్ పిల్స్ తియ్యగా ఉంటాయి, టాబ్లెట్లు వేసుకోవాలంటే జనాలు ఏడుస్తారు, కానీ హోమియోపతి మందులు వేసుకోవాలంటే ఎవరు బాధపడరు, హ్యాపీగా తియ్యగా బుడ్డిగా ఉంటాయి. ఈ షుగర్ కోటెడ్ పిల్స్ సర్వరోగ నివారణి అవుతాయా అండి? అంటే ఈ షుగర్ కోటెడ్ పిల్స్ అన్నిటికీ ఒకే మెడిసిన్ ఉండదు కదా. ఈ షుగర్ పిల్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక వెహికల్ లాగా, దాని మీద మనం మెడిసిన్ యాడ్ చేసి ఇస్తాం. సో అన్నిటికీ అదే షుగర్ పిల్స్ ఇస్తే డెఫినెట్లీ ప్లాసిబో అనొచ్చు. కానీ మా దగ్గర మోర్ దెన్ 300 to 500 డిఫరెంట్ సెట్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. దానికి సంబంధించిన లిక్విడ్ ఈ పిల్స్ మీద యాడ్ చేసి ఇస్తాం. సో మీరు వచ్చిన ప్రతి డిసీజ్కి సేమ్ మెడిసిన్ లేనప్పుడు అన్నిటికీ అదే మెడిసిన్ ఇస్తున్నాం. కానీ మందేసుకునే వాళ్ళకి అన్ని తీయగానే ఉంటాయి. అసలు షుగరే అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు హోమియోపతి ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్, షుగర్ని ఎలా ప్రమోట్ చేస్తారు? షుగరే కాదు అది. అంటే ఇప్పుడు అలాంటి ఇన్ సివియర్ కేసెస్ ఆఫ్ డయాబెటిక్స్ అనుకుంటే డైరెక్ట్ డైల్యూషన్స్ కూడా ఇస్తాం. ఈ షుగర్ పిల్సే ఇవ్వాలని కూడా లేదు. ప్లస్ ఈ షుగర్ పిల్స్ హార్డ్లీ రోజు తీసుకుంటే ఒక 1/2 గ్రామ్ ఉంటుంది. ఈజీగా టీలో ఒక 10 to 15 grams షుగర్ రోజు మొత్తంలో కన్జ్యూమ్ చేస్తారు. దాంతో ఈ 1/2 గ్రామ్ ఆఫ్ షుగర్ ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ మ్యాటర్. ఓకే, సో ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడదాం శ్వేత గారు. హోమియోపతిలో ఇన్ఫర్టిలిటీ, పిల్లలు లేకపోవడాన్ని ఎలా అడ్రస్ చేస్తారు? అసలు దానికి ట్రీట్మెంట్ అనేది ఉందా? బయట చెప్తున్నట్లుగా హోమియోపతి ఫాలో అయితే పిల్లలు పుడతారా? దీంట్లో కూడా డెఫినెట్గా మనము ఎప్పుడైనా ఎవిడెన్స్ బేస్డే వెళ్ళాలి. ఇప్పుడు అసలు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని మనం ఐడెంటిఫై చేయకుండా ఎలాంటి ప్రాబ్లంనైనా నేను ట్రీట్ చేసేస్తాను, మీరు వచ్చేయండి అని డాక్టర్ని డెఫినెట్లీ నమ్మకూడదు. అది నేనైనా సరే. ఇప్పుడు నేను వచ్చినప్పుడు నేను అడిగే సెట్ ఆఫ్ క్వశ్చన్స్తో మీకు అసలు మీరు నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా అన్న పాయింట్ మీకు అర్థం కావాలి. సో యాజ్ అ పేషెంట్ మీరు ఒక డాక్టర్ దగ్గర ఎలాంటి క్వాలిటీస్ ఫైండ్ చేయాలి అనేది ఏంటంటే, ఫస్ట్ మీ రిపోర్ట్స్ అడగాలి. అసలు మీ బ్లడ్ వర్క్ ఏంటి, మీ స్కాన్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, అసలు మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మీకు వచ్చిన ఏ ప్రాబ్లంకైనా నేను మెడిసిన్ ఇస్తాను అంటే నాట్ అ రైట్ డాక్టర్. ఇప్పుడు యాజ్ అ డాక్టర్ నేను ఫస్ట్ చూసేది ఏంటి, ప్రైమరీ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఏమేమి ఉంటున్నాయి మనకి, అది హార్మోనల్ లెవెల్లో ఉందా, స్ట్రక్చరల్ లెవెల్లో ఉందా, లేదా అసలు వాళ్ళకి ఫెమిలియర్, కొన్ని కేసెస్ ఆఫ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటాయి. దాన్ని మనం ఏం చేయలేం, ఎనీ డాక్టర్ కెనాట్ ట్రీట్ అది అన్లెస్ మెడికల్ మిరాకల్ అంటారు కదా. అలాంటి కేసెస్ ఒక 10 to 15% ఉంటాయి. బట్ ద రెస్ట్ 80% ముందే IVF సెంటర్స్ చుట్టూ ఎందుకు తిరగాలి? ఫస్ట్ దీనికి మనం కాజ్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా అట్ ద హార్మోనల్ లెవెల్ ఉంటే 100% ట్రీటబుల్ విత్ హోమియోపతి. దీనికి ఏమైనా ఆధారం ఉందా అండి? ఇన్ఫర్టిలిటీని హోమియోపతి నయం చేస్తుంది అనడానికి ఎవిడెన్స్ బేస్డ్ ఆధారాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఉంది. వీ హ్యావ్ టెస్టిమోనియల్స్ ఫ్రమ్ పేషెంట్స్, వాళ్ళ రిపోర్ట్స్ మన దగ్గర ఉంటాయి. సో ఇఫ్ ఎవర్ ఎనీ పేషెంట్ వుడ్ హ్యావ్, అంటే వచ్చారు మన దగ్గరికి ట్రీట్మెంట్ కంటే, వాళ్ళు అడుగుతారు కదా మీరు ఇంతకుముందు ఎంతమందిని ట్రీట్ చేశారని, డెఫినెట్లీ విల్ షో దెమ్ ద టెస్టిమోనియల్స్. ఇది వీఆర్ ఆల్సో ఛాలెంజింగ్ ది అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. మీరు ఏదైతే ఎవిడెన్స్ బేస్డ్ సిస్టమ్ కాదు అంటున్నారో, వీ హ్యావ్ రివర్స్డ్ కేసెస్ ఆఫ్ హైపోథైరాయిడిజం, PCOD. దీన్ని మేము రివర్స్ చేసి వాళ్ళకి చూపిస్తున్నాం రిపోర్ట్స్ ప్రకారం.
అప్పుడైతే ఇప్పుడు వాళ్ళైనా సరే వాళ్ళకి ఏం కావాలి, పేషెంట్కి తగ్గడం ఇంపార్టెంట్. మేము తగ్గిస్తున్నాము ఇది ఎవిడెన్స్ అని చూపిస్తే వాళ్ళు కూడా హ్యాపీ కదా. అంటే థైరాయిడ్ తగ్గుతుంది అంటారు హోమియోపతి వాడితే, పీసీఓడి తగ్గుతుంది అంటారు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కూడా పుడతారు అని చెప్తున్నారు మీరు. డెఫినెట్గా. కానీ అండి ఒకటి చెప్పండి, హోమియోపతి బేస్ చేసుకోవడం వల్ల సపోజ్ ఒక కపుల్కి ఆల్రెడీ డిలే అయింది, పిల్లలు లేక వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు, బికాజ్ హోమియోపతి ఈజ్ ఇన్ టు పిక్చర్, రేపు జరగాల్సిన మెడికల్ ఇంటర్వెన్షన్స్ని ఇంకా డిలే చేసిన వాళ్ళం అవ్వవా అండి? ఇక్కడే ఆ డాక్టర్కి ఉన్న విజ్డమ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పటి వరకు మనం వాళ్ళకి టైం ఇవ్వగలము. డెఫినెట్గా స్లో అనేది ఆ హోమియోపతిలో ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ 10 years నుంచి ఉన్నది, మీకు నెక్స్ట్ 2 monthsలో పిల్లలు కావాలంటే ఐ విల్ నాట్ టేక్ దట్ కేస్. ఇఫ్ యూ కెన్ గివ్ మీ 6 months అట్లీస్ట్, అప్పుడు మాత్రమే నేను మీ కేసు తీసుకుంటాను. బట్ ఈ కేసులో ఆల్రెడీ ఉమెన్ 35+ అనుకోండి, 30 to 35 మధ్యలో ఉన్నారు. ఆల్రెడీ ఏఎంహెచ్ అంటే మనకి ఎగ్ రిజర్వ్ ఏదైతే ఉందో చాలా లో ఉంది, లెస్ దెన్ 0.5 ఉంది. ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ అయిపోయింది, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఒబేసిటీ ఉంది. ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు యాజ్ అ హోమియోపతి నేనే అడ్వైజ్ చేస్తాను, యూ డోంట్ హ్యావ్ టైమ్, రష్ టు ఐవీఎఫ్ అనేది నేనే చెప్తాను. కానీ మీలాగా ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు శ్వేత గారు? అది చెప్పలేము, ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ డాక్టర్. బట్ ఎనీ ఎథికల్ డాక్టర్కి పేషెంట్ కేరే అట్మోస్ట్ ప్రయారిటీ అయి ఉండాలి. నేనేదో వాళ్ళ నుంచి బిజినెస్ చేసుకోవాలి అన్నది కాకుండా, ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఏంటి, వాళ్ళు ఒక హ్యాపీ కపుల్ లాగా వాళ్ళు కన్సీవ్ అవ్వడం మనకు కావాలి. ఇన్ని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చుట్టూ తిరిగి వాళ్ళకి ఏం హోప్ లేక మన దగ్గరకు వస్తారు. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి, కానీ దొరికిన ప్రతి వాళ్ళని నేను క్యాష్ చేసుకుంటాను అనుకుంటే తప్పు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావడం పక్కన పెడితే యంగ్ ఏజ్లోనే రావాలి, మెడికల్గా ఎలాంటి ఫర్దర్గా సర్జరీస్ పడాల్సిన అవసరం లేని వాళ్ళైతేనే హోమియోపతి డాక్టర్స్ని అప్రోచ్ అవ్వాలి, అలాంటి సిచ్యువేషన్లోనే ఫర్టిలిటీ కేసెస్ వర్కౌట్ అవుతాయి అని చెప్తున్నారా? నాట్ అబ్సల్యూట్లీ, అలా కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. అసలు బేసిక్గా అంటే మేము హోమియోలో బేసిక్గా సైకాలజీ మీద చాలా ఎక్కువ ప్లే చేస్తామన్నమాట. అంటే మీకు డీప్ రూటెడ్ ట్రామాస్ ఉంటాయి. అంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కొత్త ఫ్యామిలీలోకి వెళ్ళడము, అంటే ఎమోషనలీ చాలా డిస్టర్బ్ అవ్వడం, అబ్యూజివ్, డెఫినెట్లీ చాలా ఫ్యామిలీస్లో అబ్యూజివ్నెస్ చూస్తాం, చైల్డ్హుడ్ ట్రామాస్ క్యారీ చేస్తూ ఉంటారు. సో ఇదేంటంటే అట్ సమ్ పాయింట్ ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. బట్ ఇక్కడ హోమియో విల్ ప్లే అ రోల్. సో ఇప్పుడు ఎవరైతే IUI IVFకి ట్రై చేస్తుంటారో డెఫినెట్లీ ఆన్ సర్టన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఉంటారు, ఎగ్ డెవలప్ అయ్యి ఫాలికల్ మెచ్యూర్ అయ్యి రప్చర్ అవ్వడానికి. వాళ్ళకేంటి అసలు 9 mm 10 mm కంటే ఫాలికల్ సైజ్ ఇంక్రీజ్ అవ్వదు. బట్ మేమేం చేస్తామంటే ప్యారలీ ఇస్తాం హోమియో ట్రీట్మెంట్. ఐ హ్యావ్ ఫ్యూ పేషెంట్స్. అంటే IVF సెంటర్స్కి వెళుతూ అలోపతి ఫాలో అవుతూ తిరిగి మళ్ళీ హోమియోపతి వాడాలా? ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ 2 IVF సైకిల్స్ ఫెయిల్ అయ్యాయి వాళ్ళకి. IVF ఆర్ IUI ఏదన్నా ఫెయిల్ అవుతుంది, ఎందుకు? ఎగ్ డెవలప్ అవ్వట్లేదు కాబట్టి. ఇక్కడ మేము ఏం చేస్తాం, ఈ ఎమోషనల్ ట్రామాని ఎప్పుడైతే హీల్ చేస్తామో ఈ ఎగ్ స్టార్ట్స్ మెచ్యూరింగ్. సో ఇండైరెక్ట్లీ వాళ్ళకి ఏజ్ ఒకవేళ మెచ్యూర్ అయిపోతుంది అన్నప్పుడు, అంటే ఏజ్ 30-32 డెవలప్ అయిపోతుంది అన్నప్పుడు ఈ ఎగ్ డెవలప్మెంట్కైనా హెల్ప్ చేస్తున్నాం కదా మనం. సో ఇండైరెక్ట్లీ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ఇన్ఫర్టిలిటీ ఇన్ సర్టెన్ కేసెస్. ఇప్పుడు మీరు అన్నారు అండర్ 30. అంటే ఇప్పుడు IVF సెంటర్కి వెళ్లకుండా ప్యారలల్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఓన్లీ హోమియోపతిని బేస్ చేసుకుంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవ్వవా? అవుతుంది, 100% అవుతుంది. అదే చెప్తున్నాను కదా, లెస్ దెన్ 30. ఇఫ్ యూఆర్ లెస్ దెన్ 30, మీకు ఒబెసిటీ ఉంది లేదా ఇలా PCOD, థైరాయిడ్, ఇన్ఫర్టిలిటీకి మనం కాజ్ని ఫైండ్ అవుట్ చేసి ట్రీట్ చేస్తే డెఫినెట్గా కన్సీవ్ అవుతారు. దానికి అప్పుడు ఎలాంటి IUI IVF ట్రీట్మెంట్స్ అసలు అవసరమే లేదు. సో లెస్ దెన్ 30 ఉండాలి ఏజ్ లిమిట్. ఎందుకంటే వాళ్ళు డెస్పరేట్ ఉంటారు కదా, అండర్ 30 ఉన్న వాళ్ళకి దే హ్యావ్ టైమ్ టు కన్సీవ్. అంటే హోమియో మెడిసిన్ హ్యాస్ అ మెయిన్ ఇంపాక్ట్ ఆన్ మైండ్ రాదర్ దాన్ ఆన్ ది యాక్చువల్ ప్రాబ్లమ్ అని అంటున్నారు మీరు. ఎందుకంటే ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ యువర్ మైండ్ అండ్ యువర్ అంటే స్టోర్డ్ ట్రామా అవ్వచ్చు, మీ ఎమోషన్స్ అవ్వచ్చు, ఇక్కడ నుంచే ప్రాబ్లమ్ అరైజ్ అవుతోంది కాబట్టి మేము డైరెక్ట్ అదే పాయింట్ని తీసుకుంటాం. అంటే ఎగ్ రిజర్వ్ లేకపోవడానికి మైండ్లో ట్రామా ఉండడానికి సంబంధం ఏంటి శ్వేత? 100% ఉంది. ఇట్ ఈస్ రీసెర్చ్ బ్యాక్డ్ ఆల్సో. స్ట్రెస్ అంటున్నాను. రీసెంట్ గా ఒక వీడియోలో చూశాను, ఒక గైనకాలజిస్ట్ ఆవిడ మాట్లాడుతూ చెప్పింది, ఒక బేబీ పుట్టిన తర్వాత, ఒక ఫీమేల్ బేబీ పుట్టిన తర్వాత బై ద టైమ్ షీ ఈస్ బోర్న్ షీ హ్యాస్ సర్టెన్ కౌంట్ ఆఫ్ ఎగ్ రిజర్వ్ ఇన్ హర్ బాడీ. అప్పుడు తన మైండ్లో ఏం ట్రామా ఉంటుంది, అప్పుడు తనకి ఎలాంటి కనెక్షన్ ఉంటుంది? సో అదే వీడియోలో ఇఫ్ యూ సీ తను ఏం చెప్పారు, ఎగ్ రిజర్వ్ అనేది యూజువలీ ఒక లెవెల్లో ఫాలో అవుతూ వెళ్తుంది యాజ్ వి ఏజ్. బట్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ దట్ వీ హ్యావ్ ఈ ఎగ్ రిజర్వ్ ఇంకా ఫాస్ట్గా డిప్లీట్ అవుతుంది అని కూడా షీ మెన్షన్డ్. వై ఈజ్ ఇట్ డిప్లీటింగ్ సో ఫాస్ట్? సో ది లైఫ్ స్టైల్ హియర్ అంటే ఇక్కడ స్ట్రెస్ పాయింట్ అంటున్నారు, అండ్ ది హోమియో ప్లేస్ ఆన్ ద స్ట్రెస్ అంటున్నారు. డెఫినెట్లీ. అంటే మీ బాడీలో ఒక తెలియని ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు, ఈ స్టోర్డ్ ట్రామా ఈస్ క్రియేటింగ్ అ హార్మోనల్ ఇంబ్యాలెన్స్.
సో ఈ స్టోర్డ్ ట్రామా విని అర్థం చేసుకుని దాన్ని ట్రీట్ చేసే సిస్టమ్ ఏదైనా ఉంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ హోమియోపతి. దట్స్ వెర్ ఇట్ ప్లేస్. అండ్ వీ హ్యావ్ సీన్ రిజల్ట్స్. చక్కగా ఎలాంటి హార్మోనల్ ట్రీట్మెంట్ లేకుండా న్యాచురల్గా కన్సీవ్ అయ్యే పేషెంట్స్ కూడా ఉంటారు. అలా అంటే ఇప్పుడు హోమియోలో అండి, నాకు ఈ పాయింట్ నిజంగా తెలియదు, ఒక లేమన్ క్వశ్చన్ అడుకొని ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఏదైనా ఒక కట్ అయింది, లేకపోతే ఒక యాక్సిడెంట్ అయింది, ఒక ఫిజికల్ ఇంజరీ అయింది, దానికి హోమియో ట్రీట్మెంట్ పనిచేయదా? ఓన్లీ మెంటల్గా ఏమైనా స్ట్రెస్ బ్లాక్స్ ఉంటేనే హోమియో వర్కౌట్ అవుతుందా? అంటే డెఫినెట్గా ఏ కేస్ తీసుకున్నా కూడా డెఫినెట్గా అందులో వాళ్ళు ఫేస్ చేసిన ఎమోషనల్ ఛాలెంజెస్ ఏదో ఒకటి ఉంటాయి. అది ఎవరైతే బయటికి తీసుకురాగలరో ఆ డాక్టరే కరెక్ట్ హోమియోపతి. సో ఎందుకంటే ఏ హోమియో డాక్టర్ అయినా కూడా మీకు జస్ట్ ఫిజికలీ అంటే మీకు బయటికి కనిపించే ఏవైతే ఉన్నాయో ఆ బేసిస్ మీద మెడిసిన్ ఇచ్చారు అంటే అసలు అది హోమియోపతి ట్రీట్మెంటే కాదు. వీ ట్రీట్ పర్సన్ యాజ్ అ సోల్. మీ సోల్ దగ్గర నుంచి మీ బాడీ వరకు మీరు ఎలా ఆలోచిస్తారు, మీ జీవన శైలి ఎలా ఉంటుంది, మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏం చేస్తారు, ఎలా ఆలోచిస్తారు, ఎలాంటి సిచ్యువేషన్స్కి ఎలా రియాక్ట్ అవుతారు, ఇన్ని తెలుసుకుని మీరు యాజ్ అ పర్సన్ ఏంటో మాకు తెలిసిన తర్వాతే మేము మెడిసిన్ ఇవ్వాలి. మరి దీనికి ఇంత ఘనంగా హిస్టరీ ఉన్నప్పుడు వై ఇస్ ఇట్ నాట్ కాల్డ్ ఎస్ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి? ఎప్పుడైనా హోమియో అని అంటే అది సెకండరీ ట్రీట్మెంట్ అన్నట్టుగానే ఎందుకు మాట్లాడతారు? ఎందుకంటే వీఆర్ నాట్ బ్యాక్డ్ బై రీసెర్చ్. ఎందుకు ఇప్పుడు నార్మల్గా ఒక అలోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి హ్యూజ్ ఫండింగ్ ఉంటుంది, చాలా అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ ఎవ్రీ సింగిల్ డే చాలా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ ఫండ్ చేస్తున్నాయి. హోమియోలో అంత రీసెర్చ్ అవ్వడానికి గవర్నమెంటే ఫండ్ చేస్తుందా? లేదు. ఇప్పుడు మీరు అడిగారు ఫస్ట్ క్వశ్చన్, అసలు హోమియో మెడిసిన్లో మెడిసిన్ ఉందా అని. ఇది ఎవరో ఎక్కడో రీసెర్చ్ వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని చేస్తే మనకి తెలిసింది ఏంటి అంటే ఆ ఇచ్చిన ఇంత డైల్యూషన్లో కూడా నానో యాక్టివ్ పార్టికల్స్ ఉన్నాయి, నానో పార్టికల్స్ చాలా. అది మీ బ్లడ్ స్ట్రీమ్లో ఉండి ఇట్ ఈస్ డూయింగ్ ఇట్స్ వర్క్ అనేది. ఇదే ఒక మంచి అంటే ఒక గుడ్ సోషలిస్ట్ లేదా ఈ క్యాపిటలిస్టులు ఫండ్ చేశారనుకోండి, హోమియో ఎవిడెన్స్ ఉంది, ఇది మెడిసిన్ వర్క్ అవుతుంది అని తెలిస్తే డెఫినెట్గా వైడ్ స్ప్రెడ్ అయ్యి ఇట్ విల్ బి అ కాంపిటీషన్ టు ద మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్. కానీ ఎప్పుడైనా సరే ఇది కాంపిటీషన్ లాగా అవ్వకూడదు. ప్రతి అంటే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఇందాక అలోపతిక్ సిస్టమ్ గురించి అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు పీసీఓడిక్ ట్రీట్మెంట్ ఏంటి? బర్త్ కంట్రోల్ పిల్స్, దాంతో మేము హార్మోన్స్ రెగ్యులేట్ చేస్తాము అంటారు. నీ బాడీ ఆల్రెడీ ఏదో ప్రాబ్లం ఉందని బయటికి హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేసి కమ్యూనికేట్ చేస్తుంది. నీకు తక్కువైన హార్మోన్ని నేను బయట నుంచి ఇచ్చేస్తాను, నువ్వు కామ్గా ఉండు అనడం ఎలాంటి సొల్యూషన్? మరి దానికి హోమియోపతిలో ఎలాంటి సొల్యూషన్ ఉంది కదా. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, ఇప్పుడు నీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దేని వల్ల వచ్చింది అన్నది మేము ఫైండ్ అవుట్ చేసి దాన్ని ట్రీట్ చేస్తే మరి 3 months తర్వాత రిపోర్ట్స్ ఎలాంటి ఎక్స్టర్నల్ హార్మోనల్ మెడిసిన్ లేకుండా నార్మల్గా ఎలా వస్తున్నాయి? సో సంథింగ్ ఈజ్ వర్కింగ్. కానీ కొన్ని వందల వేల రీసెర్చ్లు చేసిన దాని ప్రకారం థైరాయిడ్ అన్నది జన్మలో రివర్స్ అవ్వదు, డయాబెటీస్ అన్నది జన్మలో రివర్స్ అవ్వదు అని చెప్పిన స్టేట్మెంట్స్ని ఇక్కడ అట్లీస్ట్ హోమియోపతిలో మీరు రివర్స్ చేస్తామని చెప్పినా ప్రూఫ్ ఏది శ్వేత గారు? డెఫినెట్గా ఐ హ్యావ్ ప్రూఫ్స్. ఇప్పుడు నేను ఎవ్రీ సండే Q&A చేస్తాను. సో మీకు థైరాయిడ్ కండిషన్ ఇప్పుడే డిటెక్ట్ అయింది అంటే మీరు ఇప్పుడు చేయించుకుని మీ TSH లెవెల్స్ హై వచ్చాయి, మీరు ఎలాంటి హార్మోన్ రిప్లేస్మెంట్ అంటే థైరాక్సిన్ కామన్లీ అది ఇంకా వేసుకోవట్లేదు, 6 months అయిందంటే ఐ కెన్ డెఫినెట్లీ రివర్స్ దట్ కండిషన్. ఐ హ్యావ్ n నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ టు షో. లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వేసుకోకర్లేదు, అవసరం లేదు. ఎందుకంటే మేము బ్యాక్గ్రౌండ్లో ఎందుకు వచ్చింది థైరాయిడ్ ప్రాబ్లం, ఎలాంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చింది, ఎలాంటి ఎమోషనల్ ట్రామా వల్ల వచ్చింది చూస్తాం. కాబట్టి more than 1 year అయినా కూడా ఇప్పటివరకు థైరాయిడ్ మళ్ళీ రివర్స్. ఈ ఓపెన్ ఛాలెంజ్ కి రెడీ ఉన్నారా శ్వేత గారు? ఐఎమ్ ఓపెన్ టు లైవ్ డిబేట్ విచ్ అంటే నా కామెంట్ సెక్షన్లో అలోపతి డాక్టర్స్ కూడా వస్తారు కదా, ఐ ఆస్క్ దెమ్ ఫర్ ఎ లైవ్ డిబేట్. రండి అంటే రారు ఎవరు. నేను చెప్తాను, అరే నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నేను మాట్లాడతాను. ఏదో ఫ్లూక్గా తగ్గుంటుంది అనుకుంటున్నారా? ఫ్లూక్గా తగ్గితే ఒకళ్ళిద్దరికి తగ్గాలి. నేను పర్ఫెక్ట్ ప్రోటోకాల్ ఫాలో అయినప్పుడు ఇంతమందికి రివర్స్ అవుతున్నప్పుడు వై షుడ్ ఐ నాట్ బి కాన్ఫిడెంట్? డెఫినెట్లీ హోమియోపతి షుడ్ బి అ కాంపిటీషన్ టు ఆల్ ది ఎండోక్రైనాలజీ సెంటర్స్ ఓవర్ దేర్. డెఫినెట్లీ. మరి ఎందుకు అవ్వట్లేదు? అంటే నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నాను. ఇమాజిన్ ఇఫ్ సో మెనీ హోమియోపతిస్ కేమ్ టుగెదర్ అండ్ టాక్డ్. ఇక్కడ మనం కూడా యాజ్ అంటే హోమియోపతి డాక్టర్స్ని కూడా ఐ వుడ్ అర్జ్ దట్ దే ఆల్ కమ్ అండ్ యునైట్ అండ్ సే ఓకే మేము ఇంతమంది కలిసి ఇన్ని కేసెస్ మేము క్యూర్ చేసాం, ఇప్పుడు నేను నా ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ నేను పెట్టడానికి రెడీగా ఉన్నాను. ఇఫ్ ఎవ్రీబడి కేమ్ అండ్ పుట్ ఫార్వర్డ్ డెఫినెట్గా మనం ప్రూవ్ చేయగలం కదా ఈ పాయింట్. సో ఇప్పుడు మీరు అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారా ఫర్టిలిటీ ఇష్యూస్ని కూడా సాల్వ్ చేస్తాము? డెఫినెట్గా. అంటే ఐ షుడ్ ఆల్సో అడ్రెస్ అన్ అదర్ హోమియోపతి డాక్టర్ ఇన్ మై స్ట్రీమ్. అంటే తను ఏంటంటే షీఈస్ మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ ఇన్ఫర్టిలిటీ, జస్ట్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ బాగా హ్యాండిల్ చేస్తారు. షీ హ్యాస్ ట్రీటెడ్ more than 10,000 కేసెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అండ్ హ్యాస్ గివెన్ అంటే వాళ్ళకి ఛాన్స్ టు కన్సీవ్. అంటే ఇన్ఫర్టిలిటీలో ఇప్పుడు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. హోమియోపతిలో ఆ డైరెక్షన్ ఆఫ్ మెడికేషన్ ఎట్లా జరుగుతుంది? సో విల్ సిట్ విత్ ద పేషెంట్. ఓకే, సో మనము
ఇప్పుడు తనకి ఇన్ఫర్టిలిటీ అనేది అంటే ఎవ్రీ ఉమెన్ ఈజ్ బ్లెస్డ్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎగ్స్. ఇది డిప్లీట్ అవ్వడానికి ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది కదా. సో మనం ఫస్ట్ అయితే హార్మోనల్ ప్రొఫైల్స్ చూస్తాం, ఎలా ఉంది తన థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. బేసిక్ ఫర్టిలిటీ హార్మోన్స్ ఉంటాయి కదా మనకి, ఏవైతే FSH, LH, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ప్రొలాక్టిన్, ఇలాంటి సెట్ ఆఫ్ హార్మోన్స్ ఎలా ఉంటున్నాయి. నెక్స్ట్ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, AMH, ఇవన్నీ చూసుకుంటాం. చూసుకున్న తర్వాత వేటిల్లో ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇఫ్ వీ సిట్ అండ్ టాక్ టు ద పేషెంట్, షీ విల్ స్టార్ట్ క్రైయింగ్ ఇన్ 2 minutes. చెప్తుంది నాకు అసలు ఈ కన్సీవ్ అవ్వట్లేదు అన్న పాయింట్ మీద ఇంట్లో చాలా అబ్యూస్గా అవుతుంది. సో బట్ మన సౌత్ ఇండియన్ ఉమెన్ ఎలా ఉంటారు, ఎక్స్ప్రెస్ చేయర్ ఫీలింగ్స్, లోపలే అన్నీ దాచిపెట్టుకుంటారు. సో ఈ లోపల దాచిపెట్టుకున్న స్టోర్డ్ ఇమోషన్స్ వాళ్ళకి ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. సో అప్పుడు ఎప్పుడైతే ఒక వెంట్ లాగా దే లెట్ ఇట్ అవుట్, ఆ బేసిస్ మీద మన మెడిసిన్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఇట్ విల్ వర్క్. ఇప్పుడు మీరు అడగచ్చు అసలు మీ మెడిసిన్ బాడీలో ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇది లోపల బాడీలో ఎలా జరుగుతుంది అన్నది మీకు ఇందాక చెప్పాను కదా, నానో పార్టికల్స్ త్రూ నర్వ్ ఎండింగ్స్ వరకు వెళ్ళి ఇట్ విల్ రీచ్. బట్ అన్ఫార్చునేట్లీ దెర్ ఈస్ నో టెక్నాలజీ దట్ కెన్ లుక్ ఇన్ టు ద బాడీ అండ్ సీ ఆ పార్టికల్స్ ఎక్కడెక్కడ ట్రావెల్ అవుతున్నాయి అనేది. వాళ్ళకి అది వాళ్ళు చూసే సిస్టమ్ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల అసలు మీ మెడిసినే పనిచేయట్లేదని వాళ్ళు అంటున్నారు. దేవుడు కనపడినంత మాత్రం దేవుడే లేదు అన్నట్టు. అలా అనుకుంటే నేను అన్నాను, డెఫినెట్గా టాంజిబుల్ సోర్స్ అయితే మనం ఉండాలి, కానీ మీరు వెతకండి. ఇప్పుడు నేను మెడిసిన్ అడ్మినిస్టర్ చేసిన తర్వాత ఆ పార్టికల్ ఎక్కడెక్కడ ట్రావెల్ అవుతుందో తెలుసుకునే టెక్నాలజీ మీరు డెవలప్ చేయండి. నేను మెడిసిన్ ఇవ్వడానికి నేను రెడీ, టెస్ట్కి కూడా నేను రెడీ. ఆ రీసెర్చ్ చేసే అంత టెక్నాలజీ మీరు డెవలప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు 1000 years బ్యాక్ ఆయుర్వేద ఉంది, అది పనిచేయలేదు అని చెప్పారు. ఇప్పుడు ఆయుర్వేద మీద టెక్నాలజీ డెవలప్ చేసుకుని వాళ్ళు మాట్లాడుతుంటే ఓకే ఇట్ ఈస్ వర్కింగ్ అంటున్నారు. సేమ్ వే ట్రై విత్ హోమియోపతి, వీఆర్ ఓపెన్ టు దట్ ఛాలెంజ్. మీకు టెక్నాలజీ లేక మా మందులు పనిచేయట్లేదు అంటే ఎలాగా? సో ఒక ఇన్ఫర్టిలిటీ కపుల్ కనుక మీ దగ్గరికి వస్తే వాళ్ళ మీద మీ ట్రీట్మెంట్ చేయడానికి, ఫర్టిలిటీ వర్కౌట్ చేయడానికి ఎంత పీరియడ్ ఆఫ్ టైం పడుతుంది, వాళ్ళు ఎంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది? ఐడియలీ 3 to 6 months అయితే పడుతుంది. ఇప్పుడు చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, ఒకటే ఉమెన్లో ఫైబ్రాయిడ్స్, PCOD, థైరాయిడ్ అండ్ సమ్ సైకలాజికల్ ఇష్యూస్, ఇవన్నీ కలిపి ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. అదర్వైజ్ లేదు మనకి జస్ట్ ఇప్పుడిప్పుడే వచ్చింది మైల్డ్ PCOS అంటే ఈజీగా 3 monthsలో కన్సీవ్ అవుతారు. అండ్ ఈవెన్ లెస్ దెన్ అ మంత్ ఆల్సో. ఒక్క సైకిల్ కరెక్ట్ అయినా కూడా కన్సీవ్ అయిపోతారు. సో ఇప్పుడు ఈ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి? సైడ్ ఎఫెక్ట్స్ ఎస్, ఇఫ్ అంటే అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఇస్తే ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో యాజ్ అ క్వాలిఫైడ్ హోమియోపత్ మేమేంటి వాళ్ళకి కరెక్ట్గా సూట్ అయ్యే మెడిసిన్ మాత్రమే ఇస్తాము. ఇప్పుడు నార్మల్గా 4 బుక్కులు చదువుకుని ఇచ్చేవాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఈ కండిషన్కి ఒక 10 మెడిసిన్స్ ఉన్నాయి అనుకుందాం, 10 ఇచ్చేస్తారు. ఏదో ఒకటి వర్క్ అవుతుంది కదా, హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా అని 10 ఇచ్చేస్తారు. ఈ 10 మెడిసిన్స్ ఏం చేస్తాయంటే వాటి సిమ్టమ్స్ రివర్స్లో చూపించడం స్టార్ట్ చేస్తాయి ఆన్ ద బాడీ. ఇది సైడ్ ఎఫెక్ట్స్ అనేది. అంటే సివియర్ హెయిర్ లాస్ అవ్వచ్చు, ఇప్పటి వరకు లైఫ్లో లేని యాక్నే డెవలప్ అవ్వచ్చు, మీ బౌల్ మూమెంట్స్ ఆల్టర్ అవ్వచ్చు. ఇవన్నీ మీకు పెద్ద ప్రాబ్లమ్గా అనిపించకపోదు, బట్ అవి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెడిసిన్. మీరు హోమియో మెడిసిన్ తీసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే లోపల నుంచి మీకు యూ షుడ్ స్టార్ట్ ఫీలింగ్ గుడ్, మీ స్లీప్ ఇంప్రూవ్ అవ్వాలి, యూ షుడ్ ఫీల్ మోర్ యాక్టివ్, మీ మైండ్, మీ కాన్సన్ట్రేషన్, అటెన్షన్, యూ షుడ్ బీ అట్ పీస్. అలా కాకుండా మీ మెంటల్ స్టేట్ ఆల్టర్ అవుతుంది. సరైన హోమియోపత్స్ ఇవ్వకపోతే అని స్ట్రెస్ చేస్తున్నారు. హౌ డు వి నో అండి? బోర్డు పెట్టుకున్న వాళ్ళందరికీ క్వాలిఫికేషన్ ఉందనే కదా వెళ్తాం. మీ డిగ్రీ చూపించండి, మీ మార్క్స్ చూపించండి అని అయితే అడగండి. వై షుడ్ యూ నాట్ ఆస్క్? అడగండి ఖచ్చితంగా. మేము యాజ్ అ హోమియోపత్ మా క్లినిక్లో మేము మా డిగ్రీ డిస్ప్లే చేసుకోవాలి. ఎవరైనా చేసుకోవట్లేదు, యూ కెన్ ఆస్క్, అది మీ రైట్. నేను ట్రీట్మెంట్ తీసుకునే డాక్టర్ క్వాలిఫైడా లేదా అని తెలుసుకునే రైట్ 100% ఒక పేషెంట్కి ఉంది. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏమొస్తుందంటే, అసలు మీరు ఇచ్చే మెడిసిన్ ఏంటో తెలియనప్పుడు ఏ మెడిసినో తెలియంది నేను నా బాడీలో ఎందుకు వేసుకోవాలి అనే క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. సో ఇది కూడా ఎందుకంటే మెడికల్ అబ్యూస్ అవ్వకుండానే మేము ఆ ప్రిస్క్రిప్షన్ అనేది హోల్డ్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ దట్ అసలు మీకు ఏం మెడిసిన్ ఇస్తున్నామో అసలు రికార్డ్లోనే ఉండదు అన్నట్టు కాదు. వీ మెయింటైన్ అ క్లీన్ కేస్ రికార్డ్. ఇఫ్ ఎవర్ యూ హ్యావ్ టు గో టు అన్ అదర్ సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్, మేము మీకు ఇచ్చిన ట్రీట్మెంట్ మొత్తం మీ PDF మీకు ఇచ్చేస్తాం. సో వీఆర్ ట్రాన్స్పరెంట్. నేను మీకు ఏం మెడిసిన్ ఇచ్చానో అది రాసి పెట్టాను. మీకు ఎందుకు చెప్పట్లేదు అని అంటే, మీకు వర్క్ అయిన మెడిసిన్ డెఫినెట్గా మీరు ఇంకొకళ్ళకి సజెస్ట్ చేస్తారు. నాకు ఇది బాగా అయిందని, ఇఫ్ గాడ్ ఫర్బిడ్ మీరు అదే బాటిల్ కూడా ఇంకొకళ్ళకి ఇవ్వచ్చు. కానీ నేను మీకు ఇందాక ఏం చెప్పాను, ఇద్దరికి ఒక సేమ్ మెడిసిన్ వర్క్ అవ్వదు. సో ఈ మెడిసిన్ వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. మీరు పదే క్వాలిఫైడ్ అంటున్నారు కదా, చాలామంది హోమియోపతి డిగ్రీ తీసుకున్నటువంటి డాక్టర్స్ వాళ్ళు ఐదర్ మెడికల్ ఆఫీసర్స్గా చేయడము, లేకపోతే ఏదైనా ఒక
మెడికల్ సెంటర్లో నర్సుల్లా చేయడము, కాంపౌండర్స్ లాగా వర్క్ చేయడము, లేకపోతే అంటే ప్రాపర్ హోమియోపతి మెడిసిన్ని ఫాలో అవ్వకుండా దే ఆర్ బీయింగ్ డైవర్టెడ్ ఇంటూ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఆర్ మెడిసిన్. హోమియోపతికి నిజంగా అంత సత్తా ఉంటే ఇదే ప్రాక్టీస్ చేయొచ్చు కదా. ఇప్పుడు మెడికల్ ఆఫీసర్స్ లాగా వర్క్ చేస్తున్నారు అని మీరు మెన్షన్ చేశారు. మెడికల్ ఆఫీసర్స్కి దే ఆర్ క్వాలిఫైడ్, అంటే అది గవర్నమెంట్ ఇచ్చే పోస్ట్లు అనమాట. సో మెడికల్ ఆఫీసర్ లాగా ఎనీ BHMS గ్రాడ్యుయేట్ కెన్ డూ దట్ జాబ్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వేరే జాబ్స్ ఏమీ లేకపోవడం వల్ల దే ఆర్ ఫోర్స్ టు గో ఇన్ టు ఈ అలోపతి హాస్పిటల్స్ అండ్ వర్క్ ఎస్ డ్యూటీ డాక్టర్స్, విచ్ ఈస్ వెరీ అన్ఎథికల్. ఐఎమ్ టోటలీ అగేన్స్ట్ ఇట్. యు ఆర్ 100% రైట్. ఇప్పుడు మన BHMS అయినప్పుడు వై షుడ్ యూ పోస్ట్ లైక్ MBBS గ్రాడ్యుయేట్ అండ్ డూ జూనియర్ డాక్టర్ పోస్ట్? లేదు. నీ సిస్టంలో అంత పవర్ ఉందని నీకే అంత కాన్ఫిడెన్స్ లేకపోతే నువ్వు ఒక పేషెంట్కి ఎలా కాన్ఫిడెన్స్ ఇవ్వగలవు? ఒక బ్యాచ్లో 100 మంది పాస్ అవుట్ అయ్యి వస్తుంటే 95 మంది అసలు అన్క్వాలిఫైడ్గా అలా మిగిలిపోయి ప్రాక్టీసే చేయట్లేదు. ఒక 5గురు ఎవరైతే సిస్టమ్ మీద చాలా ప్యాషనేట్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇమాజిన్ 100 పీపుల్ ప్రాక్టీస్ చేస్తే చుట్టూ మనకి ఇంతమంది గుడ్ ట్రీట్మెంట్ ఇస్తుంటే డెఫినెట్లీ పేషెంట్స్ వస్తారు. అప్పుడు సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఫండింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ హోమియోపతిస్ రియలైజ్ అవ్వాలి డాక్టర్స్, మనం ఈ సిస్టంలోనే ఉండాలి. ఈ సిస్టమ్ ఒక గొప్పతనం హోమియోపతి డాక్టర్స్కి కూడా అర్థం కావాలి. కానీ మీరేమో డాక్టర్స్కి చాలా తక్కువ పే చేస్తారంటున్నారు, కానీ హోమియోపతి మందుల రేట్లు అయితే మాత్రం మాడిపోతూ ఉంటాయి. ఆ ఏం పేరో ఏ మందో మాకు తెలియదు సరికదా, ఆ రేట్లు కూడా బీభత్సంగా అంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ స్పాండిలైటిస్ కోసం కానీ నీ పెయిన్స్ కోసం కానీ మా అత్తగారిని తీసుకెళ్తా నేను హోమియోపతి సెంటర్కి. తడవకి 10,000, 12,000, 16,000 బిల్స్ అయితే అవుతాయి. నాకు నా ఇంట్రొడక్షన్లో చెప్పింది నేను అదే స్టోరీ. ఒక 1 year నుంచి వాడుతున్నారు, 5 years నుంచి వాడుతున్నారు. ఆ నొప్పులు అయితే తగ్గవు. ఏమన్నా అంటే వయసు రీత్యా అంటారు, నొప్పులు తగ్గవు, మందుల కోసం డబ్బులు అవుతూనే ఉంటాయి. వాళ్ళు మరి ఇప్పుడు మీరు అడిగినట్లుగా నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు మీ డిగ్రీ చూపించండి అని అడగాలి. అసలు వాళ్ళు MBBS డాక్టర్లో BHMS డాక్టర్లో కూడా అర్థం కాదు. డెఫినెట్లీ ఇట్ ఈస్ టైమ్ దట్ యూ చేంజ్ యువర్ డాక్టర్. 1 year వరకు మీకు ఎలాంటి రిజల్ట్ మీరు అన్నట్లు ద సో కాల్డ్ కార్పొరేట్ చైన్ ఆఫ్ హోమియోపతి హాస్పిటల్స్ మళ్ళీ అది కూడా దెన్ డెఫినెట్లీ యూఆర్ డూయింగ్ అ మిస్టేక్. సో అక్కడ అసలు మీకు యాజ్ అ పేషెంట్ మీకు ఎంత టైం ఇస్తున్నారు, అసలు మీకు ఇంప్రూవ్మెంటే లేదన్నప్పుడు డెఫినెట్లీ మీరు క్వశ్చన్ చేయాలి కదా. 1 year వరకు మీకు ఏం ఇంప్రూవ్మెంట్ లేనప్పుడు ఎందుకు కంటిన్యూ అవ్వాలా డాక్టర్ దగ్గర? డెఫినెట్గా మీకు రైట్ ఉంటుంది అడిగేది. అండ్ కమింగ్ టు ఎక్స్పెన్సెస్, డెఫినెట్లీ హోమియో మెడిసిన్స్ ఆర్ నాట్ సో ఎక్స్పెన్సివ్. ఐ షుడ్ నాట్ కోట్ అన్ అమౌంట్ ఎంత ఉంటుంది అనేది, బట్ 15,000-16,000 per month ఈస్ డెఫినెట్లీ చాలా హ్యూజ్. అండ్ అంత అయితే ఉండకూడదు. అంత అయితే ఉండకూడదు. ఓకే. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక కపుల్ IVF సెంటర్కి వెళ్ళింది, ప్యారలల్గా హోమియోపతి డాక్టర్ దగ్గర కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దేనివల్ల వాళ్ళకి ఇప్పుడు వర్కౌట్ అయితే పిల్లలు పుట్టినట్లు? అలోపతి మెడిసిన్ వల్ల, హోమియోపతి మెడిసిన్ వల్ల? వై నాట్ బోత్? ఇప్పుడు వాళ్ళు లాస్ట్ సైకిల్లో IVF ట్రై చేశారు కదా. ఇఫ్ దేర్ సిస్టమ్ వాజ్ సో గుడ్, అదే సైకిల్లో కన్సీవ్ అవ్వాలి కదా. ఈ సైకిల్లో హోమియోపతి తీసుకున్నప్పుడే ఎందుకు కన్సీవ్ అయ్యారు అంటే, ఇక్కడ మేము ఇవ్వడం వల్ల ఒక గుడ్ సైజ్ ఆఫ్ ఎగ్ డెవలప్ అయ్యి ఫాలికల్ మెచ్యూర్ అయ్యి ఒక ఎగ్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అయింది. సో ఆ ఎగ్స్ని వాళ్ళు రిట్రీవ్ చేసి IVF చేశారు. ఓకే. సో ఇప్పుడు లెట్రోజోల్ అనేది కామన్లీ ఎగ్ బిల్డ్ అవ్వడానికి వాళ్ళు ఇచ్చే డ్రగ్. దాంతో అరౌండ్ 24 to 22 mm వరకు ఎగ్ ఫాలికల్ మెచ్యూర్ అయ్యి దెన్ దే టేక్ అవుట్ దట్ ఎగ్. కానీ మోస్ట్ కేసెస్లో అసలు 9 mm 10 mm కంటే రీచ్ అవ్వట్లేదు ఫాలికల్. అలాంటి కేసెస్లో వీఆర్ ఏబుల్ టు హెల్ప్. సో అసలు హోమియోపతి ఏ కేసెస్ని సాల్వ్ చేస్తుందండి? ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్లో ఎగ్ కౌంట్ని పెంచుతుందా, స్పర్మ్ కౌంట్ని పెంచుతుందా, స్పర్మ్ క్వాలిటీని పెంచుతుందా, ఎగ్ క్వాలిటీని పెంచుతుందా, ఎండోమెట్రియం థిక్నెస్ని తగ్గిస్తుందా? ఏ యాంగిల్లో వర్కౌట్ అవుతుంది హోమియోపతి ట్రీట్మెంట్? పర్ఫెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఎగ్ కౌంట్ అనేది యాజ్ వీ నో ఇట్ ఈస్ ఫిక్స్డ్. అంటే మనం పుట్టినప్పుడు మనం ఎంబ్రియో లాగా ఉన్నప్పుడే మన ఎగ్ రిజర్వ్ అనేది ఫిక్స్డ్. సో ఇది మనము రిప్రొడక్టివ్ ఏజ్కి వచ్చేసరికి ఫాస్ట్గా డిప్లీట్ అయ్యేది. ఎప్పుడైనా మన బాడీ గుడ్ క్వాలిటీ ఎగ్నే ఫస్ట్ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఆ క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ ఏదైతే మెచ్యూర్, ఇప్పుడు నేను మీకు చెప్పాను క్వాలిటీ అంటే ఏం లేదు, ఎగ్ మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవ్వాలి, అదే మెజర్. మంచిగా డెవలప్ అవ్వాలి, ఒక ఎగ్ మెచ్యూర్ అవ్వాలి, దీనికి హెల్ప్ చేస్తుంది. అండ్ కమింగ్ టు స్పర్మ్ క్వాలిటీ, మనం మోస్ట్లీ చూసేది ఏంటంటే, ఒకటి ఫస్ట్ మెయిన్ ఏంటంటే కౌంటే ఉండదు. ఫస్ట్ లెస్ దెన్ 15 million చూస్తున్నాం ఇప్పుడు మనం, ఆలిగోస్పర్మియా అంటాం దాన్ని. సో ఫస్ట్ కేసులో కౌంట్ ఇంప్రూవ్ చేయడానికి మెడిసిన్ ఇస్తాం. నెక్స్ట్ కేసులో కౌంట్ ఇంప్రూవ్ అయింది, ఇక్కడ నార్మల్ అండ్ అబ్నార్మల్ ఫార్మ్స్ అని ఉంటాయి. వి ఆల్సో ఇంప్రూవ్ ఫార్మ్స్, నార్మల్ ఫార్మ్స్ డెవలప్ అవుతాయి, టెయిల్ అండ్ నెక్ డిఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాం. ఓకే. సో ఇదైనప్పుడు న్యాచురల్లీ కన్సీవ్ అవుతారు కదా. ఇన్ వర్స్ట్ కేసు ఆయనకు 40 years ఉంది, బట్ గుడ్ కౌంట్ ఉంది, మొటిలిటీ లేదు. ఇలాంటప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు, మంచి క్వాలిటీ స్పర్మ్ ఉంది, మొటిలిటీ లేదు కాబట్టి దే కెన్ గో ఫర్ IUI కదా.
ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఐవీఎఫ్, ఒక్క స్పర్మ్ దొరికినా చాలు అని చూసే ఐవీఎఫ్ విచ్ విల్ కాస్ట్ ల్యాక్స్, థౌజండ్స్లో అయిపోతుంది IUI. సో అదే చెప్పేది ఏదంటే 2 సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ క్యాన్ గో ప్యారలీ, ఏదో ఒకటే వర్క్ అవ్వాలని లేదు. ఇప్పుడు వాళ్ళు 30 years అసలు ఐవీఎఫ్ సెంటర్ కి స్టెప్ ఇన్ అవ్వకుండా అచ్చంగా హోమియోపతి మెడిసిన్ ని వేస్ట్ చేసుకుంటే పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుందా? ఖచ్చితంగా ఇఫ్ దే ఆర్ ఇన్ దేర్ రిప్రొడక్టివ్ ఏజ్, ఆ 30 లోపల వాళ్ళకి డెస్పరేషన్ లేదు, ఇప్పుడు 2 months లో కన్సీవ్ అవ్వాలి అనే వాళ్ళకి వీ కెనాట్ హెల్ప్ డెఫినెట్లీ. రైట్. ఎందుకంటే 2 months లో అసలు ఎగ్ ఆర్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సే లేదు. అది ఈవెన్ అలోపతిస్ వుడ్ అగ్రీ, ఎందుకంటే ఒక స్పర్మ్ సైకిలే ఇట్ ఇస్ 72 to 90 days. అంటే నీకు నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ డెవలప్ అవ్వడానికి యూ షుడ్ గివ్ ఇట్ 90 days. కానీ నీకు 90 days నువ్వు ట్రీట్మెంట్కి స్పెండ్ చేసే టైమే నీ దగ్గర లేదు, నేను నెక్స్ట్ మంత్ కన్సీవ్ అవ్వాలి, హౌ కెన్ ఐ హెల్ప్? సేమ్ విత్ ఎగ్ క్వాలిటీ, యాజ్ యూ మెన్షన్ ఆ ప్రీవియస్ ఇంటర్వ్యూ మనము చూసుకుంటే ఈవెన్ షీ మెన్షన్ దట్ ఇట్ విల్ టేక్ 90 days ఫర్ ద ఎగ్ ఆ క్వాలిటీ టు చేంజ్. సో మీరు కన్సీవ్ అవ్వడానికి ఒక 3 months ముందు నుంచే మీరు హడావుడిగా అయిపోయే చర్య అయితే కాదు, ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు కూడా డెఫినెట్లీ. సో అసలు బేసికల్ గా బీయింగ్ హోమియోపతి అంటే మీ దగ్గరికి వస్తున్నటువంటి పేషెంట్స్ దగ్గర రెగ్యులర్ గా వింటున్నటువంటి మిస్కన్సెప్షన్స్ అబౌట్ హోమియోపతి ఏంటి? ఈ ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ మాట్లాడితే ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ అంటే డెఫినెట్లీ ఇదే మెయిన్ ఆ టైం ఫ్రేమ్ పట్టుకుని వస్తారు. ఏజ్ 35 అయింది అండ్ 2 tubes బ్లాక్ అయిపోయినప్పుడు వస్తే కూడా మేము కన్సీవ్ చేయించేస్తాము అనే హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు, అలోపతి డాక్టర్స్ కూడా ఉన్నారు. సో ఫస్ట్ యాజ్ ఎనీ హోమియోపతి మనం ఏంటంటే పేషెంట్కి మీ కండిషన్ ఏంటుంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే పొజిషన్లో ఉండాలి. సో అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత టైం ఫ్రేమ్ నీకు పడుతుంది, ఏదో బ్లైండ్గా నేను ఇన్ని నెలలు మీరు అన్నారు ఫస్ట్ 7 ఏళ్ళుగా వాడుతూ ఉంటారని, 7 ఏళ్ళుగా ఎందుకు వాడాలి? వాడకూడదు. ఫస్టే మీకు మీ కండిషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, నాకు ఇంత టైం పడుతుంది, ఆ టైంలో పట్టకపోతే యూ షుడ్ ఆల్సో ఆన్సర్ దెమ్, ఎందుకు ఇన్ని రోజులు పట్టింది, మీ సైడ్ నుంచి మిస్టేక్ ఉందా, నా సైడ్ నుంచి మిస్టేక్ ఉందా? అలాంటప్పుడు ఇలాంటి మిస్కన్సెప్షన్స్ లేదా మిత్స్కి అసలు ప్లేసే ఉండదు. ఐ డోంట్ హోల్డ్ ఎనీ మిస్కన్సెప్షన్స్, ఐఎమ్ వెరీ క్లియర్ విత్ మై పేషెంట్స్. నేను ట్రీట్ చేస్తానా, ట్రీట్ చేయనా, ఇఫ్ నాట్ ఐ విల్ నాట్ టేక్ ద కేస్. సో ఇప్పుడు ఫైనల్గా కపుల్స్ ఎవరైతే కన్సీవ్ చేయాలని అనుకుంటున్నారో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే పిల్లలు కావాలి అని అనుకుంటూ వెయిట్ చేస్తూ టైం వేరే రకాల ట్రీట్మెంట్స్ ట్రై చేయడం కానివ్వచ్చు లేకపోతే వాట్ ఎవర్, ఫైనల్గా మీరు ఏం చెప్తారు అలాంటి కపుల్స్ అందరికీ? ఇఫ్ యు ఆర్ అండర్ 30, సో ఫస్ట్ చాయిస్ షుడ్ బి హోమియోపతి డెఫినెట్లీ, బికాజ్ యూ హ్యావ్ టైమ్. ఇలా ఉన్నప్పుడు జస్ట్ గివ్ అస్ 3 to 6 months, అప్పుడు డెఫినెట్గా వీ కెన్ డూ మిరకల్స్. కానీ అప్పుడు ఓన్లీ హోమియోపతి ఆల్సో కెన్ yes 100% వర్క్స్. ఎందుకంటే మీకు చెప్పాం వీ హ్యావ్ టైమ్ టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్. మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ వస్తుందో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం వీ కెన్ ఇంప్రూవ్ ద ఎగ్ క్వాలిటీ, వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రివర్స్ చేస్తే బాడీ ఎందుకు కన్సీవ్ అవ్వదు? సో హోమియోపతిని నమ్మచ్చు అంటారు మీరు? 100% నమ్మచ్చు. సేఫ్ అంటారు? 100% సేఫ్ వెన్ గివెన్ బై క్వాలిఫైడ్ డాక్టర్. ఎఫికసీ ఉందంటారు? 100% ఉంది విత్ ఎవిడెన్స్. సూపర్. అట్లీస్ట్ ఒక పాయింట్లో ఒక రే ఆఫ్ హోప్ అంటారు కదా, అలా అయితే కనిపించింది శ్వేత గారు మీతో మాట్లాడిన తర్వాత. ఇన్ఫర్టిలిటీకి ప్రొవైడెడ్ మీరు చెప్పినట్లు ఆ ఏజ్ గ్రూప్ లోపల ఉంటేనో లేకపోతే ఇతరత్ర కాంప్లికేషన్స్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ లేకపోతేనో వీ కెన్ స్టిల్ ట్రీట్ ఇన్ఫర్టిలిటీ త్రూ హోమియోపతి. ఎవిడెన్స్ బేస్డ్ రిపోర్ట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో సక్సెస్ రేట్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్స్ అందరికీ ఇది ఒక పాయింట్ టు బీ నోటిస్డ్. అది ఫాలోయింగ్ అలాంగ్ విత్ ఐవీఎఫ్ సెంటర్స్ అంటే అలోపతి ట్రీట్మెంట్తో పాటు హోమియోపతియా లేకపోతే ఓన్లీ హోమియోపతియా, ఇట్ ఈస్ వాట్ యూ అండ్ ది డాక్టర్ హ్యాస్ టు టేక్ అ కాల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you? Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.